ఉండ్రాళ్ళ తద్ది నోము కథ. పూర్వమొక వేశ్య తన సౌందర్యాతిశయమున శ్రీమంతులను చేపట్టి తిరుగులేని సంపదనార్జించెను. తుదకు ఆ రాజ్యమునేలు మహారాజు నా వేశ్య ఎందనురాగుడై ఆమె గీచిన గీత దాటకుండెను. అటులుండ ఒకప్పుడు ఉండ్రాళ్ళ తద్దె నోము గ్రామంలోని స్త్రీలందరూ నోచుకొనుచుండ రాజయు ఆనందము నొంది వేశ్య ఇంటికి పోయి నీవును ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకోనుమని చెప్పగా దేవుళ్ళను గీవుళ్ళను పూజించేదానను కాదని తిరస్కరించెను. అనంతరంబున కొద్ది దినములకి నా వేశ్య ఇంట దొంగలు పడి ధనము బంగారము మొదలైన వానిని పూర్తిగా దోచుకుని పోయిరి. ఆమె శరీరమున వ్యాధి ఏర్పడెను. రాజు ఇందుకు నానాధరణముగా చూచుచుండెను. ఒకనాడ రాజపురోహితుడు అమ్మాయి ఎందులకీలాగు చింతించెదవు? ఆనాడు రాజుగారి మాట వినక ఉండ్రాళ్ళ తద్దె నోమును తిరస్కరించితివి గావున నీకీ పరిస్థితి ఏర్పడినవి కనుక వాని మాటలు నమ్మి ఆమె భాద్రపద విదియనాటి రాత్రికి పనులన్నీయు సవరించుకొనుచు 5 పేరంటాండ్రకు తలంటు చేయించి తాను స్నానము చేసి మరునాటి వేకువజామున ఆ ముత్తైదువులతో కూడి లక్షణముగా భోజనము చేసెను. శక్తి కొలది ఉండ్రాళ్లను పార్వతీదేవికి నైవేద్యముగా పెట్టి ముత్తైదువులకు తగిన మర్యాదలతో వాయనము లీయగా నామె వ్యాధి అంతము చేతితో తీసివేసినట్లుగా మాయమైనది. చోరులు అపహరించిన సొమ్మునంతయు దొరికినది. రాజుగారు మునుపటి కంటే మించిన అనురాగమును ఆమె యందు ప్రవర్తించెను. ఉద్యాపనము. ప్రతి తదియ ముందునాడు తలంటి నీళ్లు పోసుకొని విదియనాటి తెల్లవారగట్ల భోజనం చేసి నాటి సాయంత్రం వరకు ఎంగిలి పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరికి 5 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఇంకొక 5 ఉండ్రాళ్లను నాకు మొత్తవీదకు వాయనమివ్వవలెను. అట్లు 5 సంవత్సరములు చేసిన పిమ్మట 5 పుణ్యకాంతలకు తలంటు నీళ్లు పోసి గోరింటాకునిచ్చి వేరొక్కరికి 10 కుడుములను రవికల గుడ్డలను దక్షిణ తాంబూలములను ఇయ్యవలెను. కథలోపము వచ్చినను వ్రతలోపము రాకూడదు.